ఇష్టం లేని పెళ్లితో ముడిపడిన బంధం పార్ట్ 49. నైని, ఫీల్ ఫ్రీ. నువ్వు నాతో నీకు నచ్చినట్టు మాట్లాడవచ్చు. బికాస్ 2 రోజుల్లో మనకు పెళ్లి కదా, నీకేం కావాలో చెప్పు అన్నాడు ఋషి. ఛా విశాల్, నువ్వు ఎక్కడ ఉన్నావు అంటూ మొత్తం కళ్ళతో స్కాన్ చేస్తూ ఋషి చేసేదానికి వచ్చే ఇరిటేషన్ బయటకు కనపడకుండా దాచేస్తూ ఉన్నది నైని. డార్లింగ్, అంటే పెళ్లి తర్వాత ఎలానూ పిలవాలి కదా, అందుకనే ప్రొసీడ్ అయ్యాను. నువ్వేమీ ఫీల్ అవ్వలేదు కదా అంటూ నైని చెయ్యి టచ్ చేసి ప్రెస్ చేస్తూ నవ్వుతూ అన్నాడు ఋషి. ఛా, వీడు మరీ ఓవర్ రియాక్ట్ అవుతున్నాడు. నిజంగానే వీడిని పెళ్లి చేసుకుంటాను అని అనుకుంటున్నాడు. నాకేమో ఇరిటేటింగ్గా ఉన్నది అని మనసులో అనుకున్నది నైని. నైని, నీకోసం ఆర్డర్ తీసుకుని వస్తాను అంటూ ఋషి తనకు చెప్పి పక్కకు వచ్చేశాడు. డైరెక్టర్ గారు, అంతా మీరు చెప్పినట్టే చేస్తున్నాను, కానీ ఆ అమ్మాయి ఏమీ చేయటం లేదు. నెక్స్ట్ నన్నేం చేయమంటారు? ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. త్వరగా చెప్పండి డైరెక్టర్ గారు. రీల్లో యాక్ట్ చేయటం కంటే రియల్ లైఫ్లో యాక్ట్ చేయటం చాలా బాగుంది అన్నాడు ఋషి. ఋషి, కాసేపు ఆ ప్రవాహానికి బ్రేక్ వేస్తావా? ఇన్ మై గెస్ నువ్వు ఇప్పుడు చాలా డేంజర్లో ఉన్నావు అన్నది అక్షర. డైరెక్టర్ గారు, మీరు ఏమంటున్నారు? నేను డేంజర్లో ఉన్నానా అన్నాడు ఋషి. ఋషి, నేను చెప్పేది వింటావా? ఆ నైనిని అంత తేలిగ్గా నమ్మలేము. తనకు నిన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు, కాబట్టి నిన్ను అడ్డు తప్పించడానికి ఏమైనా చేయొచ్చు. పైగా నీ వల్ల తను చాలా ఇరిటేటింగ్ అవుతుంది, కాబట్టి తను ఏదైనా ప్లాన్ చేసి ఉండవచ్చు అన్నది అక్షర. డైరెక్టర్ గారు, నేను ఏదో మూవీస్లో యాక్ట్ చేయాలి అని అనుకున్నాను. హీరో కాకుండా జీరో అవ్వలేను, నేను జంప్ అయిపోతాను అన్నాడు ఋషి. ఋషి, నేను ఇదే క్యాఫ్టేరియాలో ఉన్నాను. నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఇలానే బ్లూటూత్లో అప్డేట్ చేస్తాను. నువ్వు మాత్రం తన పక్కన ఉంటేనే మనం అనుకున్నట్టు నైని లవర్ ఎవరో ఏమిటో తెలిసేది అన్నది అక్షర. డైరెక్టర్ గారు అంటూ అక్షరను అదే క్యాఫ్టేరియాలో చూసేసరికి అరుస్తూ వచ్చి తన పక్కన కూర్చున్నాడు ఋషి. ఋషి, కామ్ డౌన్, అందరూ చూస్తున్నారు. నైనికి దొరికితే మన ప్లాను వేస్ట్ అవుతుంది అన్నది అక్షర. డైరెక్టర్ గారు, అరవింద్ సారు ముందే అన్నీ మాట్లాడుతున్నారు అంటే మన ప్లాన్ అరవింద్ సార్కు కూడా చెప్పేశారా? అరవింద్ సార్ను కూడా మన పార్టీలోనికి యాడ్ చేసుకున్నారా అన్నాడు ఋషి. మీది పెద్ద రాజకీయ పార్టీస్, నన్ను యాడ్ చేసుకున్నారు. ఫస్ట్ మేడం చెప్పినట్టు చెయ్యి. నువ్వు కాసేపు ఇక్కడే ఉంటే నీకు కాబోయే వైఫ్కి డౌట్ వచ్చేస్తుంది. తన దగ్గరకు వెళ్ళు అంటూ అరవింద్ అనేసరికి ఋషి నైని దగ్గరకు వెళ్ళాడు. విశాల్, నువ్వు ఏం చేస్తావో తెలియదు, బట్ పని అయిపోవాలి. వాడు వచ్చేస్తున్నాడు అంటూ నైని కాల్ కట్ చేసి ఋషి తీసుకుని వచ్చిన ఐస్ క్రీమ్ ఇద్దరూ కలిసి తిన్నారు. ఋషి, ఇఫ్ యూ డోంట్ మైండ్ వీ బోత్ ఆర్ జస్ట్ గో ఫర్ వాక్ అన్నది నైని. ఋషి తను అడిగిన దానికి ఒప్పుకో అంటూ అక్షర కాల్లో చెప్పేసరికి ఋషి, నైని ఇద్దరు అలా రోడ్ మీద నడుస్తూ వెళుతూ ఉంటే అరవింద్, అక్షర ఇద్దరు కూడా వాళ్ళను ఫాలో అవుతూ ఉన్నారు. డెవిల్, నీతో కలిసి ఉన్నాను, కానీ కలిసి నడిచే ఛాన్స్ ఇప్పుడు దొరికింది అంటూ అక్షర చెయ్యి తన చేతిలోనికి తీసుకుంటూ అక్షర కింది పెదవి ముందుకు లాగేసరికి అరవింద్, ఇక్కడేం జరుగుతుంది? నువ్వేం చేస్తున్నావు? నువ్వు రొమాన్స్ చేయటానికి టైము ప్లేసు రెండూ పట్టించుకోవా అన్నది అక్షర. అబ్బా ఛా, టైము ప్లేసు ఉంటే మాత్రం తమరు ఏదో ఒప్పుకున్నట్టు, మనం రొమాన్స్లో పిహెచ్డి చేసినట్టు ఇంకా వానమాలు దగ్గరే ఉన్నాం కదా. అలాంటప్పుడు టైంతో ప్లేస్కి సంబంధమే లేదు. ఇక్కడ ఏం అనిపిస్తే అది చేసేయటమే అంటూ అక్షర నడుం మీద చిన్నగా గిల్లేశాడు అరవింద్. ఓచ్ అరవింద్ అంటూ అక్షర అరవింద్ను ఏదో అనే అంతలో, డైరెక్టర్ గారు, మీ రొమాన్స్ తర్వాత నాకేమవుతుందో అనే భయంగా ఉన్నది, నన్ను కాస్త అబ్జర్వ్ చేయండి అన్నాడు ఋషి. ఋషి అలా అనేసరికి అక్షర అరవింద్ను కాసేపు కామ్గా ఉండమంటూ రిక్వెస్ట్ చేస్తూ, ఋషి, నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను, నువ్వు కేర్ఫుల్గా తనకి డౌట్ రాకుండా బిహేవ్ చేయి అన్నది అక్షర. నైని బేబీ, ఇప్పుడు నీ కోసం ఈ ఋషిని మర్డర్ చేయక తప్పటం లేదు అంటూ విశాలు ట్రక్ స్టార్ట్ చేస్తూ, బేబీ నేను రెడీగా ఉన్నాను. నువ్వు టైంకి ఆ ఋషిని రోడ్ మీదకు పడేలా చెయ్యి, వాడి చాప్టర్ క్లోజ్ అవుతుంది అంటూ విశాల్ కాల్లో నైనికి చెప్పేసరికి నైని ట్రక్ వస్తూ ఉండటం చూసి ఋషితో మాట్లాడుతూ ట్రక్లో ఉన్న విశాల్కు సైగ చేసి ఋషిను రోడ్ మీదకు పడేలా చేసింది. అరవింద్, నైని ఏదో చేస్తుంది అంటూ తను ట్రక్ వైపు చూడటం, సైగ చేయటం అంతా చూసేసరికి ఋషి, లిజన్, నైని నిన్ను ట్రక్తో యాక్సిడెంట్ చేయాలి అని చూస్తుంది, నువ్వు వెనక్కు జరుగు అన్నది అక్షర. అక్షర చెప్పగానే ఋషి వెనక్కు రావటం,
ఋషిని పుష్ చేయాలి అని అనుకున్న నైని కాస్త రోడ్ మీద పడిపోవటం, ఆ ట్రక్ను నైని చూడగానే భయంతో కళ్ళు మూసేసి పెద్దగా అరిచింది. ట్రక్లో ఉన్న విశాల్ ట్రక్ను పక్కకు డ్రైవ్ చేస్తూ అక్కడి నుంచి ఆగకుండా వెళ్ళిపోయాడు. అరవింద్, ఆ ట్రక్ నంబరు నోట్ చేసుకొని ఆ ట్రక్ డీటెయిల్స్ తెలుసుకోండి అన్నది అక్షర. ఋషి నైనీని పైకి లేపుతూ, కేర్ఫుల్ నైని, ఈరోజు నీ టైము బాగున్నది, లేదు అంటే పైకి పోయేదానివి కదా అన్నాడు ఋషి. నైని ఇంకా అదే టెన్షన్లో ఉండి, ఋషి నేను తర్వాత మాట్లాడతాను, మనం ఇంటికి వెళ్ళిపోదాం అంటూ ఇంటికి వెళ్ళిపోయింది. అరవింద్, నువ్వు ఆర్టీఓ ఆఫీసులో ఆ ట్రక్ అడ్రస్ తెలుసుకున్నావా? ఆ ట్రక్ ఎవరిదో ఏమిటో తెలిసిందా అని అడిగింది అక్షర. నాట్ యూజ్ అక్షర, ఆ ట్రక్ ఆల్రెడీ మిస్ అయింది అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఆ ట్రక్ కూడా బెంగాలీ వాళ్ళది కాబట్టి నాట్ ఎట్ ఆల్ యూస్. అసలు ఆ నైని లవర్ ఎవరో ఏమిటో తెలియటం లేదు. ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడని దాన్ని చూస్తూ ఉంటే ఇరిటేటింగ్గా ఉన్నది. అసలు వాడిని ఎలా తెలుసుకోవాలి అక్షర అన్నాడు అరవింద్. అరవింద్, ఆ నైని మొబైల్ను చెక్ చేస్తే ఏమైనా యూస్ ఉంటుంది కదా, మొబైల్లో ఏమైనా క్లూ ఉండవచ్చు. బట్ దానికంటే ముందు తన మొబైల్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. అది నువ్వే చెయ్యాలి. నైని యాక్ట్ చేసిన నీతోనే క్లోజ్గా ఉంటుంది. నువ్వే తన మొబైల్ ఇన్ఫో తెలుసుకోవాలి అన్నది అక్షర. వాట్, నేనా? తను ఏమైనా పాలు తాగే చిన్నపిల్ల? ఆశా చాక్లెట్ ఇస్తాను అంటే పడిపోవటానికి అన్నాడు అరవింద్. నా చిన్నప్పుడు భలే తినేదాన్ని, బట్ ఇప్పుడు లేవు కదా. కాస్త అప్డేట్ అవ్వండి హస్బెండ్ గారు, తన దగ్గరకు వెళ్ళి తనతో అంటూ అరవింద్కు ప్లాన్ చెప్పింది. అరవింద్, ఏమిటి నన్ను అలా చూస్తున్నావు, నా ప్లాన్ బాగాలేదా అన్నది అక్షర. అరవింద్ అక్షర తలపై కొడుతూ, ఆ బ్రెయిన్లో ఇలాంటి ఐడియాస్ ఎన్ని ఉన్నాయి, ఈ బుర్రతో డాక్టర్ అయ్యే బదులు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయితే కేసెస్ అన్నీ క్యూ కట్టేవి కదా అన్నాడు అరవింద్. బాగానే ఉన్నది, ఫస్ట్ చెప్పినది చెయ్యి అంటూ అక్షర అనేసరికి అరవింద్ నైని దగ్గరకు వెళ్ళాడు. నైని పెళ్లి కూతురుగా రెడీ అయ్యి చికాకుగా కూర్చొని ఉన్నది. నైని అని పిలిచాడు అరవింద్. అరవింద్ అని నైని అంటూ ఉంటే, నైని, యూ లుక్ సో బ్యూటిఫుల్ ఇన్ దిస్ గెటప్, లెట్స్ టేక్ సెల్ఫీ అంటూ తన మొబైల్ కోసం చూస్తూ, నైని, నా మొబైల్ రూమ్లోనే మర్చిపోయాను, నీ మొబైల్లో తీసుకుందాము అన్నాడు అరవింద్. నైని తన మొబైల్లో సెల్ఫీ తీయగానే అరవింద్ ఆ మొబైల్ తీసుకుంటూ, ఈ ఫోటో నా మొబైల్కు సెండ్ చేసుకుంటాను అంటూ అక్షర చెప్పినట్టు తన మొబైల్లో ఇన్విజిబుల్ యాప్ ఇన్స్టాల్ చేసి ఆ యాప్ హెల్ప్తో నైని మొబైల్ను హ్యాక్ చేస్తూ అక్షర మొబైల్కు లింక్ సెండ్ చేశాడు. అరవింద్ అన్నది నైని. అయిపోయింది, ఇట్స్ ఓవర్ అంటూ మొబైల్ ఇచ్చేసి వచ్చేశాడు. అక్షర, నువ్వు చెప్పినట్టే చేశాను, ఏది ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అంటూ అరవింద్ రూమ్లోనికి వస్తూనే అడిగాడు. అరవింద్ ఈరోజు నైట్ తనను తన రూమ్లోనికి వచ్చి కలవమని మెసేజ్ చేసింది. కన్ఫర్మ్ ఆ మెసేజ్ తన లవర్ కోసమే చేసి ఉంటుంది. ఈరోజు తన లవర్ ఎవరో ఏమిటో తెలుసుకోవాలి. తను చాలా తెలివిగా ఉన్నది. మొబైల్లో ప్రూఫ్స్, మెసేజెస్ అన్నీ డిలీట్ చేసేస్తుంది. బట్ ఈరోజు తన లవర్ ఎవరో మనకు తెలిసిపోతుంది. అరవింద్, రేపు మళ్ళీ కూడా ఉంటే బాగుంటుంది. బట్ అంకిత్ మా అమ్మ వాళ్ళను పంపిస్తుంది అని అనుకోవటం లేదు అన్నది అక్షర. నువ్వు ఇక్కడ నైని పని చూసుకో, నేను వెళ్ళి డాక్టర్ బాబును పెళ్లికి తీసుకుని వస్తాను అంటూ అరవింద్ అక్షరకు చెప్పి కారులో రేఖాదేవి ఇంటికి వెళ్ళాడు. గరిష్ట, నువ్వేమి వర్రీ అవ్వకో, నీకు అంకిత్కు పెళ్లి చేసే రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. ఈ రేఖాదేవి కోడలు అంటే నా రేంజ్కు తగ్గట్టు ఉండాలి, కానీ ఆ వంటలక్కలాగా వంటగదిలో వంటలు చేసుకుంటూ ఉంటే నేను ఎలా ఒప్పుకుంటాను అని అనుకున్నావు అన్నది రేఖాదేవి. అంటే నువ్వేం చేస్తావో తెలియదు. ఐ జస్ట్ లవ్ అంకిత్, దట్స్ ఫైనల్. యాజ్ సోన్ ఈ కాంప్లికేషన్స్ అన్నీ క్లియర్ చెయ్యి. నీకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే నేను కూడా నీకు సపోర్ట్ చేస్తాను అన్నది గరిష్ట. అంకిత్ అప్పుడే హాస్పిటల్కు వెళ్ళటానికి రెడీ అయ్యి కిందకు వచ్చాడు. అంకిత్, హాస్పిటల్కు రెడీ అయ్యావా? గరిష్ట అర్జెంటుగా షాపింగ్కు వెళ్ళాలట, తనను నీ కారులో డ్రాప్ చేయి అంటూ రేఖాదేవి చెప్తూ ఉండగానే అంకిత్ కిచెన్ వైపు వెళ్ళాడు. అంకిత్, నీతోనే మాట్లాడుతున్నాను, నీకు అమ్మ మాట అంటే లెక్కలేదా అని కోపంగా అన్నది రేఖాదేవి. మామ్, నువ్వు చెప్పింది విన్నాను కదా, బట్ నాకు ఇష్టం లేదు. తను వెళ్ళాలి అంటే క్యాబ్ బుక్ చేస్తాను, తనకు నచ్చిన ప్లేస్లో డ్రాప్ చేస్తాడు అంటూ అంకిత్ కిచెన్లోనికి వెళ్ళిపోయాడు. అంకిత్ వెళ్ళేసరికి మళ్ళీ కుక్ చేస్తూ చాలా హడావిడిగా ఉన్నది. అంకిత్ మళ్ళీని చూసి తల కొట్టుకుంటూ,
నీకు ఎప్పుడు ఈ కిచెన్ ఒక్కటే తెలుసు అని అనుకుంటూ వెళ్ళి మళ్ళీని వెనక నుంచి హక్ చేసుకున్నాడు. మళ్ళీ కంగారుగా వెనక్కు తిరిగే టైంకి అంకిత్ మళ్ళీ చేతులు లాక్ చేస్తూ ఎవరో అనుకున్నావా అన్నాడు. డాక్టర్ బాబు, మీరే అనేది తెలుసు. బయట అత్తయ్య ఉన్నది, టిఫిన్ చేస్తున్నాను, గరిష్ట కోసం కాఫీ తీసుకుని వెళ్ళాలి అని చెప్పింది మళ్ళీ. ఆర్ యూ అవుట్ ఆఫ్ యువర్ మైండ్? ఆ గరిష్ట ఎవరో తెలుసు కదా, నువ్వు అన్నీ తెలిసి ఎందుకు తనకి మర్యాదలు చేస్తున్నావు అన్నాడు అంకిత్. తను మన ఇంటికి వచ్చిన గెస్ట్ కాబట్టి మర్యాదలు చేయాలి కదా అన్నది మళ్ళీ. మళ్ళీ తనను మామ నన్ను పెళ్లి చేసుకోమంటుంది అన్నాడు అంకిత్. డాక్టర్ బాబు, నేను కూడా మిమ్మల్ని తననే పెళ్లి చేసుకోమంటున్నాను. మీలాంటి డాక్టర్ బాబుకి నాలాంటి వంటలు చేసుకునేది భార్య అంటే అత్తయ్య మాత్రమే కాదు, ఎవ్వరూ ఒప్పుకోలేరు కదా అన్నది మళ్ళీ. మళ్ళీ విల్ యూ ప్లీజ్ నాకు కోపం తెప్పించే మాటలు మాట్లాడకు. అక్కడ మామ, ఇక్కడ నువ్వు స్టార్ట్ చేశావా? ఇన్ని రోజులు నేను దూరంగా ఉంటే ఇప్పుడు నువ్వు దూరం అవుతున్నావు. మా మాటలు విని నువ్వు రాంగ్ వేలో థింక్ చేస్తున్నావు అన్నాడు అంకిత్. మనం కలిసి ఉండటం కంటే అత్తయ్య బ్రతికి ఉండటం ముఖ్యం. మనం కలిసి ఉంటే అత్తయ్య ఉండరు, తనను బాధ పెట్టలేను. అందుకని మీరు కూడా అత్తయ్య చెప్పినట్టే తనను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోండి అన్నది మళ్ళీ. అరవింద్ తన కార్ను రేఖాదేవి ఇంటి ముందు ఆపి లోనికి వచ్చాడు. రేఖ ఆంటీ, హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? నేను మీకోసమే వచ్చాను. మై గుడ్నెస్, మీరు ఇంటిలోనే ఉన్నారు. ఐ మీన్ మీరు చాలా బిజీ కదా. ఓవైపు బిజినెస్ హ్యాండిల్ చేయాలి, మరోవైపు మీ కన్నింగ్ ఐడియాస్కి టైము స్పెండ్ చేయాలి కదా అని అన్నాడు. అరవింద్, వాట్స్ ది నాన్ సెన్స్? నిన్ను ఎవడు లోనికి రమ్మని పిలిచాడు? నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికే వస్తావు అన్నది రేఖాదేవి. ఆంటీ, ఇంటికి రావాలి అంటే కారులో పెట్రోల్ ఉంటే సరిపోతుంది, వచ్చేదేముంది, ట్యాంక్ ఫుల్ చేయించాను. లోనికి రావడానికి నా లెగ్స్లో స్ట్రెంగ్త్ ఉంటే సరిపోతుంది, అది కూడా కావలసినంత ఉన్నది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అడ్రస్ తెలిస్తే సరిపోతుంది. నాకు మెమరీ లాస్ లేదు, బాగానే గుర్తున్నది. బట్ రావాలి అంటే ధైర్యం కావాలి అంటున్నారు. అదేం లాజిక్ ఆంటీ అంటూ కూర్చున్నాడు అరవింద్. ఆంటీ, ఇతను ఎవరు? మీతోనే ఇంత యారగెంట్గా మాట్లాడుతున్నాడు అన్నది గరిష్ట. అరవింద్ కృష్ణ, దాట్స్ మీ. అండ్ నేను ఎవరో తెలుసుకోవాలి అని అనుకుంటే నన్ను అడగాలి, అంతేకాని ఆంటీని అడిగితే ఏం యూజో? వాట్ డు యూ సే ఆంటీ అన్నాడు అరవింద్ అంటూ కోపంగా అరిచింది రేఖాదేవి. డాక్టర్ బాబు, అత్తయ్య ఎందుకు అరవింద్ అని అంటున్నారు? అరవింద్ బాబు వచ్చారా అంటూ మళ్ళీ అనగానే ఇద్దరూ బయటకు వచ్చారు. అంకిత్ తను ఎందుకు వచ్చాడో, తనకు ఏం కావాలో తెలుసుకొని వెంటనే తనను బయటకు పంపించు. ఆ వైదేహి ఇంటి గాలి కూడా నా ఇంట్లో ఉండకూడదు అన్నది రేఖాదేవి. ఆంటీ, మీ ఇంటికి వచ్చిన వాళ్లకు అట్లీస్ట్ కాఫీ కూల్ డ్రింక్ ఇవ్వకుండా వెళ్ళిపోమంటారేమిటి? సర్లేండి, ఇప్పుడు నాకు మీ మర్యాదలు వదిలే. డాక్టర్ బాబు, నేను ఎందుకు వచ్చాను అంటే మిమ్మల్ని రేపు మా ఇంట్లో జరిగే పెళ్లికి ఇన్వైట్ చేయడానికి వచ్చాను అన్నాడు అరవింద్. అంకిత్, నాకు నచ్చని వాళ్లతో నువ్వు రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నావు, నాకు అస్సలు నచ్చటం లేదు. నేను దీనికి అస్సలు ఒప్పుకోను. నువ్వు ఆ ఇంటికి వెళ్ళటానికి వీల్లేదు. అరవింద్, కావాలి అంటే నీ ఇంటి పని మనిషి మళ్ళీ వస్తుంది, తీసుకుని వెళ్ళు, మళ్ళీ ఇక్కడకు పంపించుకో అన్నది రేఖాదేవి. మామ్ అని అంకిత్ కోపంగా అంటూ, మామ్, ఇప్పుడు మళ్ళీ ఆ ఇంటి పని మనిషి కాదు, నా వైఫ్ అన్నాడు. అంకిత్, నీ భార్య అయ్యే అర్హత దానికి లేదు. ఈ గరిష్టానే నీకు కాబోయే భార్య, నాకు మాట ఇచ్చావు అన్నది రేఖాదేవి. అంటే ఇప్పుడు మా మల్లికి డివోర్స్ ఇవ్వకుండా మాక్సిమం నువ్వు పెళ్లి చేయాలి అని అనుకుంటున్నావా అన్నాడు అరవింద్. మాక్సిమం మై సెల్ఫ్ గరిష్ట అంటూ కోపంగా అన్నది గరిష్ట. మరీ ఎక్కువ చేస్తున్నావు. నువ్వు అన్నదే నేను చెప్పాను కదా, ఇంకెందుకు అంత కష్టపడతావు? ఆంటీ, మల్లికి మళ్ళీ పెళ్లి చేయటం అంత ఈజీ అని అనుకున్నావా? ది గ్రేట్ రేఖాదేవి తన కోడలు ఉండగానే మళ్ళీ పెళ్లి చేస్తుంది, కోడల్ని హింసిస్తుంది, కట్నం అడుగుతుంది అనేసి డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఫైల్ చేసి మీడియాకు కాల్ చేస్తే మీ సిచ్యువేషన్ ఏమిటి ఇప్పుడే తెలుసుకుందాం అంటూ అరవింద్ మొబైల్ పట్టుకున్నాడు. ఆంటీ, అసలే డొమెస్టిక్ వైలెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నది, దీన్ని ఇప్పుడు ఎక్కువ చేసుకుంటే మనకే ప్రాబ్లము అన్నది గరిష్ట. రేఖాదేవి కూడా కాస్త జంకుతో, అరవింద్, దీనికి ఎందుకు కాల్స్ కేసెస్ చెప్పండి. ఇప్పుడు ఏమిటి, అంకిత్ మళ్ళీ పెళ్లికి రావాలి అంతే కదా? అంకిత్ హాస్పిటల్కు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, మీరు ముందు అరవింద్తో కలిసి వెళ్ళండి. మళ్ళీ నువ్వేమిటమ్మా, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అన్నది రేఖాదేవి. ఆంటీ,
నేను చాలా అలసిపోయాను. నా కోసం ఏమైనా టిఫిన్ మీరే ప్రిపేర్ చేయండి అంటే మళ్ళీ రెడీ అవ్వాలి కదా అన్నాడు అరవింద్. అలానే బాబు అంటూ రేఖాదేవి తిట్టుకుంటూ అరవింద్ కోసం టిఫిన్ ప్రిపేర్ చేసి తీసుకుని వచ్చింది. అరవింద్ సంగతి తెలిసిన అంకిత్ మళ్ళీని తీసుకుని వెళ్ళి రెడీ అయ్యి తనతో కిందకు రాగానే అరవింద్ ఇద్దరిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆంటీ, నాతో పంపిస్తాను అని చెప్పి దానితో పంపించావు. నాకు నచ్చలేదు ఆంటీ అన్నది గరిష్ట. నాకు నచ్చలేదు, బట్ తప్పలేదు కదా, మళ్ళీని జాగ్రత్తగా వదిలించుకోవాలి. వదిలిపెట్టను అంటూ రేఖాదేవి కోపంగా అన్నది. అరవింద్, మా మామ్కు నువ్వే కరెక్ట్. మొత్తానికి మామ్ను ఒప్పించావు. నువ్వు మామూలుడివి కాదు అన్నాడు అంకిత్. డాక్టర్ బాబు, నువ్వు నన్ను అంత పొగడవలసిన పని లేదు. అయినా మీ మామ్కు స్టేటస్ పిచ్చి. తన పరువు పోతుంది అంటే ఒప్పుకోదు. ఆవిడను ఫస్ట్ నుంచి చూస్తున్నా కదా, తనను ఎక్కడ ఎలా ఒప్పించాలో తెలుసులే అన్నాడు అరవింద్. మళ్ళీ బాగున్నావా? నిన్ను చూడాలి అని ఉన్నా కూడా ఇంటికి వస్తే నా వల్ల నిన్ను బాధ పెడుతుంది అనేసి నేను రాకుండా ఉండిపోయాను అన్నారు వైదేహి గారు. అమ్మగారు అంటూ మళ్ళీ వైదేహి గారిని పట్టుకున్నది. మళ్ళీ నువ్వు అక్కడ బాగానే ఉన్నావు కదా, రేఖ నిన్ను బాగానే చూసుకుంటుంది కదా అని అడిగారు వైదేహి గారు. అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు? తనను చూసుకోవటానికి నా ఫ్రెండ్ కూడా అక్కడే ఉన్నాడు కదా. ఏమంటావు అంకిత్? నీ భార్యను చూసుకునే రెస్పాన్సిబిలిటీ నీకు ఉన్నది కదా అన్నది అక్షర. అంకిత్ చిన్నగా స్మైల్ చేశాడు. అరవింద్, మొత్తానికి రేఖాదేవి గారిని ఒప్పించి తీసుకుని వచ్చావు. అవును, ఎలా ఒప్పించి తీసుకుని వచ్చావు అని డౌట్గా అడిగింది అక్షర. నీ డౌట్ నిజమే. మీ ఆయన మామని ఒప్పించి కాదు, బెదిరించి తీసుకుని వచ్చాడు అంటూ జరిగినది చెప్పాడు అంకిత్. అరవింద్, ఎందుకు అలా చేశావు? దీనివల్ల తర్వాత మళ్ళీకి ప్రాబ్లం కదా అన్నది అక్షర. ప్రాబ్లం వస్తే సొల్యూషన్ చెప్పడానికి నువ్వు ఉన్నావు కదా, నెక్స్ట్ ఏమిటి అనేది తర్వాత. ఇప్పుడు ఏమిటి అనేది చూద్దాం. చాలా పనులున్నాయి కదా, పదండి అంటూ అరవింద్ ఆ టాపిక్ను అక్కడితో కట్ చేసేశాడు. జయ, మీ అమ్మ తమ్ముడు అక్షరకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. తను వాళ్ళను మోసం చేస్తుంది అని అనిపిస్తుంది. నువ్వేమంటావు అన్నాడు విశాల్. నేను ఎప్పుడైనా మీరు చెప్పేది కాదు అన్నానా? పైగా నాకు తెలుసు కదా అక్షర ఎన్నెన్ని మోసాలు చేసిందో. కానీ నా తమ్ముడు అమ్మ ఇద్దరు ఆ అక్షరాన్ని నమ్ముతారు. దాన్ని నేను చూసుకుంటాను. అందరికీ అక్షర ఎలాంటిదో తెలిసేలాగా చేస్తాను అన్నది జయ. నువ్వు అలా చెయ్యాలి అనే కదా నేను నిన్ను ఎలా చేస్తుంది. నువ్వు ఆ అక్షరాకి టైం ఇవ్వకుండా ఉంటేనే నాకు బెటరు. ఫస్ట్ ఆ ఋషితో నైని పెళ్ళి ఆపేయాలి. నైట్ ఎవరు చూడకుండా నైనిని కలవాలి అని అనుకుంటూ ఈ మళ్ళీని అస్సలు అబ్జర్వ్ చేయలేదు. డాక్టర్ను మొగుడిని చేసుకుని ఇప్పుడు బాగానే కత్తిలాగా ఉన్నది. వెళ్ళేలోపు దాన్ని ఓ చూపు చూడాలి అంటూ మళ్ళీని కన్ను ఆర్పకుండా చూస్తూ ఉన్నాడు విశాల్. అక్క, జయమ్మ భర్త కూడా ఇక్కడే ఉంటున్నాడు. తనను చూస్తూ ఉంటే నాకు భయంగా ఉన్నది. ఇప్పుడు కూడా తను అలానే ఉన్నాడా అని అడిగింది మళ్ళీ. మళ్ళీ నువ్వేం భయపడకు. ఇప్పుడు విశాలు ఎవరిని ఏమీ చేయలేడు. ఏమైనా చేయాలి అనుకుంటే మన నుంచి తప్పించుకోలేడు. అందరికీ విషయాలు ఏమిటో తెలుసు కాబట్టి తను ఈసారి పిచ్చి పనులు చెయ్యడు. నువ్వు ధైర్యంగా ఉండు. బట్ నువ్వు డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేయటం నాకు నచ్చలేదు మళ్ళీ అన్నది అక్షర. అక్క, నేను సైన్ చేయకపోతే చచ్చిపోతాను అన్నారు. అయినా నా జీవితం ఎలా ఉంటే అలానే జరుగుతుంది. వదిలేయక్క అంటూ అక్కడితో ఆ టాపిక్ ఆపేసి మళ్ళీ బయటకు వచ్చేసింది. మళ్ళీ వదిలేయటానికి కాదు నిన్ను పిలిచింది. నీ కాపురం సరిచేయటం నా రెస్పాన్సిబిలిటీ. త్వరగా అన్ని ఇష్యూస్ క్లియర్ అయ్యాక మీ అత్తతో మాట్లాడి నీకు మంచి రోజులు వచ్చేలాగా చేస్తాను అని అనుకున్నది అక్షర. అక్షర, మిడ్ నైట్ అయింది కదా, నైని రూమ్లోనే ఉంటుంది. మనల్ని చూస్తే ప్రాబ్లం అవుతుంది. మనం మార్నింగ్ వద్దాం అన్నాడు అరవింద్. అరవింద్, అంతవరకు నైని లవర్ అక్కడే మన కోసం ఉంటాడు అనుకున్నావా? తనకు తెలిసేలా వెళ్తే అలర్ట్ అవుతుంది. అందుకనే కదా తెలియకుండా వెళ్తున్నాము అన్నది అక్షర. అక్షర, మార్నింగ్ తన రూమ్లో క్యాంప్ ఫిక్స్ చేశావు. ఇప్పుడు అనవసరంగా నిద్రను పాడు చేసుకోవటం అవసరమా అన్నాడు అరవింద్. అరవింద్, నీ మాజీ లవరు చాలా తెలివైనది కదా, మన జాగ్రత్తలో మనం ఉండాలి అన్నది అక్షర. టైం దొరికితే చాలు నాకు గుర్తు చేయడానికి రెడీగా ఉంటావు. దానికి నాకు ఎలాంటి రియాక్షను లేదు అన్నాడు అరవింద్. అప్పట్లో తనే లోకం అన్నావు కదా, ఇప్పుడు కాదు అన్నా అదే కదా నిజం అంటూ అలిగింది. చాలు బాబు, పదండి అని నైని రూమ్ దగ్గరకు వచ్చారు. అరవింద్, ఏమిటి నన్ను చూస్తున్నావు
ఆ పైప్ పట్టుకొని పైకి వెళ్ళి అక్కడేం జరుగుతుందో చూడు. నీకు అలవాటే కదా పైప్స్ ఎక్కటం అన్నది అక్షర. డెవిల్, అది ఒకప్పుడు, ఇప్పుడు ప్రాక్టీస్ లేదు. పైగా జిమ్కి గ్యాప్ ఇచ్చాను కదా. ఐ కాంట్, బట్ ఐ హ్యావ్ ఎన్ ఐడియా అంటూ ల్యాడర్ తీసుకుని వచ్చాడు అరవింద్. అరవింద్, ఈ మధ్య నువ్వు చాలా స్మార్ట్ అవుతున్నావు అంటూ ఇద్దరు నైని బాల్కనీలోనికి వచ్చారు. ఛా, ఈ విశాల్ ఎప్పుడు వస్తాడు, తన కోసం ఎంతసేపు వెయిట్ చేయాలి అంటూ నైని రూమ్లోనే తిరుగుతూ ఉన్నది. అప్పుడే డోర్ ఓపెన్ చేసుకుని వచ్చిన విశాల్ను చూడగానే విశాల్ అంటూ వెళ్ళి తనను హక్ చేసుకున్నది. ఛా అక్షర, ఇక్కడ నుంచి వీడియో రైట్స్ ఉన్నాయి, బట్ ఆడియో రైట్స్ మాత్రం కట్ అయిపోయాయి. అసలేమీ వినిపించడం లేదు. కనీసం వీడియో రైట్స్ బాగానే ఉన్నాయి అంటే వాడు తెలివిగా వచ్చాడు అన్నాడు అరవింద్. అరవింద్, కాసేపు సైలెంట్గా ఉంటావా అంటూ అక్షర ఆ ముసుగులో వచ్చిన వాడు ఎవడు అనేసి చూస్తూ ఉన్నది. విశాల్, నువ్వు ఏమిటి ఇలా ఫేస్ కవర్ చేసుకుని వచ్చావు? నీకోసం వెయిట్ చేయలేక చచ్చిపోతున్నాను. రేపే నాకు పెళ్ళి. నేను నిన్ను తప్ప ఎవరినీ పెళ్లి చేసుకోను. నువ్వు ఏం చేస్తావో తెలియదు. ఆ పెళ్లి ఆగిపోయేలా చేయాలి అన్నది నైని. బేబ్స్, ఈ పెళ్లి జరిగితే ఏమిటి, నువ్వు నేను ఒకటే కదా. నాకు పెళ్ళయింది, బట్ నువ్వంటేనే నాకు ఇష్టం. అలానే నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా కూడా నేను నీకు అఫీషియల్ హస్బెండ్ అవుతాను. ఫస్ట్ నుంచి అనుకున్నదే కదా, అరవింద్ను పెళ్లి చేసుకుని నాతో ఉందాము అని అనుకున్నావు అన్నాడు విశాల్. విశాల్, అది వేరు ఇది వేరు. రేపు ఈ పెళ్లి జరిగితే మాత్రం నువ్వు ఎవరో అందరికీ చెప్పేస్తాను. ఈ పెళ్లి జరగకూడదు అంటూ విశాల్ను వార్న్ చేసింది. విశాల్, నేను ఏమి చేసినా నీకోసమే చేశాను. నిన్ను లవ్ చేశాను కాబట్టే ఏ ఆడపిల్ల చేయని సాహసం చేశాను. బట్ ఇప్పుడు మాత్రం ఐ కాంట్. రేపు నా పెళ్లి నువ్వు ఆపేస్తావో నేనే ఆపేయాలో నువ్వే ఫిక్స్ అవ్వు అన్నది నైని. బేబ్, ఎందుకు సీరియస్ అవుతున్నావు? ఇప్పుడేమిటి, పెళ్లి ఆపేయాలి. ఆపేశాను అనేసుకో, వాడిని పెళ్లి పీటలు ఎక్కకుండా చేస్తాను. టైం వేస్ట్ చేయటం ఎందుకో అంటూ నైని చెంపలు నిమురుతూ తనను సెడ్యూస్ చేస్తూ ఉన్నాడు విశాల్. విశాల్ తనకు దగ్గరగా వస్తూ ఉంటే నైని కూడా విశాల్కు తగ్గట్టుగా కోఆపరేట్ చేస్తూ ఉన్నది. వాళ్ళ ఇద్దరిని అలా చూసిన అక్షరాకి అరవింద్కి చాలా అసహనంగా ఉండేసరికి ఇద్దరూ వెనక్కు తిరిగేశారు. పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ కింద పడేసరికి విశాల్ అలర్ట్ అవుతూ రూమ్లో నుంచి బయటకు వచ్చేశాడు. అరవింద్, వాడు తప్పించుకునేలోపు పట్టుకోవాలి అంటూ అక్షర అరవింద్ ఇద్దరూ నైని లవర్ కోసం లోనికి వచ్చి వాడి కోసం మొత్తం వెతుకుతూ ఉన్నారు. అరవింద్, ఏమైంది? అందరూ ఈ టైంలో ఏం చేస్తున్నారు? నా నిద్రను డిస్టర్బ్ చేస్తున్నారు అంటూ బయటకు వచ్చింది జయ. అక్క, ఇంట్లో దొంగలు పడ్డారు, తన కోసమే చూస్తున్నా. నైని దొంగ నీ రూమ్కి వచ్చినట్టు ఉన్నాడు, నువ్వు ఏమైనా చూసావా అన్నాడు అరవింద్. లేదు, నేను చూడలేదు. అయినా వచ్చినవాడు ఏమైపోతాడు? మీరే కన్ఫ్యూజ్ అవుతున్నారు. పెళ్లి కదా, ఎవరినో చూసి ఇంకెవరో అని అనుకుంటున్నారు అన్నది నైని. హా, రేపు పెళ్ళైతే అన్నీ సరైపోతాయి కదా. చాలా లేట్ అయింది, వెళ్ళి పడుకో నైని. పెళ్లిలో నువ్వు చాలా అందంగా ఉండాలి కదా అన్నది అక్షర. ఛా, ఇంట్లోనికి వచ్చినవాడు ఎలా మిస్ అయ్యాడు? అసలు ఏమైపోయాడు? మనం చూస్తూనే ఉన్నాం కదా అక్షర. ఆ నైని లవరు ఎలా వచ్చాడో ఎలా వెళ్ళిపోయాడో తెలియదు అన్నాడు అరవింద్. అరవింద్, నైని రూమ్లో ఉన్న ఆ మొబైల్ను తీసుకుంటే నిజం తెలుస్తుంది కదా. రేపటికి ఆ ముసుగు వేడిపోతుంది. నైని ఈసారి నిజం చెప్పకుండా తప్పించుకోలేదు అన్నది అక్షర. నెక్స్ట్ డే మార్నింగ్ నైని పెళ్లి కోసం అందరూ కూడా గుడికి స్టార్ట్ అయ్యారు. అరవింద్ వాళ్ళు నన్ను పట్టుకోవటానికి ట్రై చేస్తున్నారు. అరవింద్కి అక్షరాకి నైని లవర్ ఎవరు అనే డౌట్ స్టార్ట్ అయ్యింది. నేను ఇకపై కేర్ఫుల్గా ఉండాలి. నా గురించి నిజం తెలియకుండా ఈ పెళ్లి ఎలా ఆపేయాలి అని అనుకుంటూ విశాల్ థింక్ చేస్తూ ఉంటే అప్పుడే మళ్ళీ టెర్రస్ పైకి వెళ్ళటం చూసి తన వెనకే వెళ్ళాడు. మళ్ళీ అంటూ తన వెనకే వచ్చి విశాల్ తనకు దగ్గరగా వస్తూ ఉన్నాడు. విశాల్ వాయిస్కు భయంగా వెనక్కు తిరిగింది. మళ్ళీ నన్ను చూసి భయపడతావేమిటి? పెళ్లి అయినా సీల్ ఓపెన్ చేయని బండిలా కత్తిలా ఉన్నావు. పెళ్లి అయినా ఆ సుఖానికి చాలా దూరంగా ఉన్నట్టు ఉన్నావు. కావాలంటే లైఫ్ ఆప్షన్స్ యూస్ చేసుకోవచ్చు కదా, ఏమంటావు అన్నాడు విశాల్. వాట్ బ్రదర్, ఏదో యూస్ చేసుకోవటం కోసం మాట్లాడుతున్నావు? నాకు కూడా చెప్పవచ్చు కదా, తెలుసుకుంటాను అంటూ అంకిత్ వాయిస్ వినిపించేసరికి మళ్ళీ అంకిత్ దగ్గరకు వెళ్ళింది. హా బ్రదర్, మీకు డివోర్స్ ఇచ్చి లైఫ్ నాశనం చేసుకుంటుంది కదా, అందుకే వద్దు అని లైఫ్ని యూస్ చేసుకోమని మంచి మాటలు చెప్తున్నా. అందరూ పెళ్లికి వెళ్ళిపోయారు కదా, వస్తాను
అంటూ కిందకు వెళ్ళిపోయాడు విశాల్. డాక్టర్ బాబు అని మళ్ళీ మాట్లాడబోతూ ఉంటే, అలాంటి ఈడియట్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, పద అంటూ మళ్ళీని తీసుకొని మంటపానికి వెళ్ళిపోయాడు అంకిత్. వెళ్ళి ఆపేస్తాను అన్నాడు. బట్ చూస్తూ ఉంటే అన్నీ జరిగిపోతూ ఉన్నాయి. విశాల్ ఏం చేయబోతున్నాడు అనేసి నైని థింక్ చేస్తూ ఉంటే అప్పుడే అక్షర తన దగ్గరకు వచ్చింది. నైని, నిన్నే పిలుస్తున్నారు, పెళ్లికి టైం అవుతుంది పద అంటూ తనను మంటపం దగ్గరకు తీసుకుని వెళ్ళగానే మండపంలో ఋషిని చూసి అసహనంగా వెళ్ళి కూర్చున్నది. పెళ్లి తంతు కంప్లీట్ అయ్యి ఋషి తన మెడలో తాళి కట్టబోతూ ఉంటే విశాల్ తనను మోసం చేశాడు అంటూ అనుకునేలోపు, ఆపండి, ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు అంటూ ఓ అమ్మాయి అక్కడకు వచ్చింది. ఈ పెళ్లి కొడుకు మోసగాడు, నన్ను మాయ చేసి పెళ్లి చేసుకుంటాను అని మోసం చేశాడు అని అనగానే నైని హ్యాపీగా విశాల్ చెప్పినట్టే చేశాడు అని యాక్టింగ్ కంటిన్యూ చేసింది. ఛా, నన్ను అరవింద్ని ఇంత మోసం చేస్తావా? నిన్ను మంచివాడు అని నమ్మితే నమ్మక ద్రోహం చేశావు. నిన్ను పెళ్లి చేసుకోవటం కాదు, జైలుకు పంపిస్తాను అంటూ నైని పీటలపై నుంచి లేవబోయింది. నైని, కాసేపు ఆగితే నిజం తెలుస్తుంది. ఋషి చాలా మంచివాడు. అసలు ఆ వచ్చింది చెప్పేది నిజమా అబద్ధమా తెలియకుండా డెసిషన్ తీసుకోకూడదు కదా అంటూ, నువ్వు ఋషిని లవ్ చేశావు అంతే కదా? నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంటున్న వాడిని వదలకూడదు అంటే ఇప్పుడే పోలీసులకు కాల్ చేద్దాం. వాళ్లే వచ్చి నిజానిజాలు తేల్చి నీకు న్యాయం చేస్తారు. అరవింద్, పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి అన్నది అక్షర. ఆ అమ్మాయి భయపడుతూ, వద్దు, మీరు కాల్ చేయకండి, నేను అబద్ధం చెప్పాను, అసలు తను ఎవరో కూడా నాకు తెలియదు అని చెప్పింది. ఎందుకు పెళ్లికి వచ్చి మరి ఇలా చేశావు? నీతో ఎవరు చేయించారు అన్నది అక్షర. నేను నేను అంటూ నసుకుతూ, ఎవరూ చేయించలేదు, నేనే డబ్బుల కోసం చేశాను అంటూ పారిపోయింది ఆ అమ్మాయి. నైని, నిజం తెలిసింది కదా, ఇప్పుడు తాళి కట్టించుకో. ఋషి, నువ్వేం చేస్తున్నావు? తాళి కట్టు అన్నది అక్షర. నైని విశాల్ వైపు చూసినా తనేమీ చేయకుండా మౌనంగా ఉండేసరికి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంటూ లేచింది. నైని, ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు? రీజన్ ఉండాలి కదా. మంచి సంబంధం, ఎందుకు ఇష్టం లేదు? సమాధానం చెప్పు అన్నాడు అరవింద్. నైని ఏమీ చెప్పలేక మౌనంగా ఉన్నది. నైనికి ఎందుకు ఇష్టం లేదో నేను చెప్తాను కదా అంటూ తన మొబైల్లో వీడియో చూపించింది అక్షర. నైని షాక్గా చూస్తూ ఉంటే విశాల్ ఇప్పుడు ఏమవుతుంది అనేసి నర్వస్ అవుతూ ఉన్నాడు. నైని, నువ్వు మారినట్టు యాక్ట్ చేశావు, నువ్వేనా? నిన్ను నమ్మినట్టు మేము యాక్ట్ చేయలేమా? నిన్ను నమ్మటం, పెళ్ళి, చివరకు ఈ పెళ్లి కొడుకు కూడా మా యాక్టింగ్లో జస్ట్ పార్ట్. నీ గురించి నిజం అందరికీ తెలిసేలా చేయటం కోసమే ఇంతవరకు తీసుకుని వచ్చాను. నువ్వు ఏమన్నావు? నువ్వు మారిపోయాను, చచ్చిపోతాను అంటే నమ్మేస్తాం అని అనుకున్నావా? నువ్వు నిజంగా మారితే ఈరోజు నీ పరిస్థితి ఇలా ఉండేది కాదు. నిన్ను ఇన్ని రోజులు భరించింది ఆ ముసుగు వెనుక ఉన్నది ఎవరో తెలుసుకోవటానికే. నిన్ను చూస్తూ ఉంటేనే అసహ్యం వేస్తుంది. ప్రేమను ఇలా కూడా వాడుకుంటారా అని అనిపిస్తుంది అన్నది అక్షర. అక్షర, నన్నే ఇంత మోసం చేస్తావా? నిన్ను వదలను అంటూ అక్షర మీదకు పక్కనే ఉన్న దీపపు కుంది తీసుకుని వెళుతూ ఉంటే అరవింద్ నైని చెంప పగల కొట్టాడు. ఛీ, నువ్వు ఎంత చేసినా స్టిల్ నువ్వు ఇలానే ఉన్నావు. నువ్వు మారిపోయావు అంటే నీ లైఫ్ కోసం మంచి చేయాలి అని అనుకున్నావు. నిజం చెప్పు, నీతో ఎవరు ఇదంతా చేయించారు? ఎందుకు మా లైఫ్తో ఆడుకోవాలి అని అనుకున్నావు? నువ్వు ఇప్పుడు వాడు ఎవడో చెప్పకపోతే చచ్చిపోతావు అంటూ నైని పీకను పట్టుకుంటూ సీరియస్గా అడిగాడు అరవింద్. అక్షర అరవింద్ను ఆపుతూ, నువ్వెందుకు ఇలాంటి దాన్ని అడుగుతున్నావు? అడిగితే చెప్పేదైతే అసలు చేస్తుందా? తనను అడిగినా నిజం చెప్పదు. తను చేసిన దానికి తనే ఎప్పటికైనా శిక్ష అనుభవిస్తుంది. నైని, జైలు నుంచి తప్పించుకున్నావు అని అనుకుంటున్నావు, కానీ అది నీ తరం కాదు అన్నది అక్షర. అప్పటికే అక్కడికి పోలీసు వాళ్ళు వచ్చేసరికి నైనిని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయారు. ఉహ్, ఇన్ని రోజులు దాని గురించి నిజం తెలియటం కోసం ఇంత చేశావు అక్షర. బట్ అసలు వాడు ఎవడు ఏమిటి తెలుసుకోలేదు కదా. ఆ ప్రాబ్లము అలానే ఉండిపోయింది. నైనిని మన దగ్గరకు పంపించిన దాని లవర్ అలానే చికట్లో మిగిలిపోయాడు అన్నాడు అరవింద్. అరవింద్, ఆ నైని లవర్ ఎవరో నాకు తెలుసు అన్నది అక్షర. వాట్? ఎవడు అక్షర? తెలిసి ఎందుకు మౌనంగా ఉన్నావు? హూ ఇస్ దట్ గాయ్ అన్నాడు అరవింద్. అరవింద్, ఆ నైని లవర్ ఎవరో నాకు తెలుసు అన్నది అక్షర. వాట్? ఎవడు అక్షర? తెలిసి ఎందుకు మౌనంగా ఉన్నావు? హూ ఇస్ దట్ గాయ్
అన్నాడు అరవింద్. నైని లవర్ ఎవరో కాదు, మీ అక్క భర్త విశాల్. నిన్న ఆ ముసుగులో వచ్చింది తనే. ఆ నిజం అందరిలో చెప్పి కడుపుతో ఉన్న వదినను బాధ పెట్టలేక నిజం తెలిసినా చెప్పలేదు. నిన్న ఎవరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేదు, లోనికి రాలేదు. పైగా ఆ వీడియోలో ఉన్నవాడి చేతికి ఉన్న రింగ్ చూసావా? ఆ రింగు నైట్ విశాల్ వచ్చినప్పుడు తన చేతికి చూశాను. అప్పుడే అర్థమైంది నైని లవరు విశాల్ ఇద్దరు ఒక్కరే అని చెప్పింది అక్షర. అక్షర, ముందే తెలిసి ఎందుకు అప్పుడే నిజం చెప్పలేదు? ఆ విశాల్ ఇదంతా కావాలి అనే ప్రీ ప్లాన్డ్గా చేశాడు. వాడి గురించి నిజం ఇప్పుడే మామ్కు చెప్పి వాడి అంతు చూస్తాను. మారిపోయాను అంటూ అందరినీ మోసం చేస్తున్నాడు అన్నాడు అరవింద్. అరవింద్, ఇప్పుడు విశాల్ను ఏమైనా చేస్తే బాధపడేది మనమే. వదిన ప్రెగ్నెంట్. తనకు నిజం తెలిసినా తన భర్త అలాంటివాడు అంటే నమ్మలేదు. పైగా తనకు ఏమైనా అయితే ఆ ఎఫెక్టు తన కడుపులో బిడ్డ మీద పడుతుంది. వదిన కోసమైనా విశాల్ను భరించక తప్పదు. తనకు డెలివరీ అయ్యే వరకు ఈ నిజం తెలిసినా తెలియనట్టు ఉండవలసిందే అన్నది అక్షర. అక్షర, అసలేమీ అర్థం కావటం లేదు. అక్క నిజం చెప్పినా నమ్మదు. పైగా ఇప్పుడు చెప్పలేని సిచ్యువేషను. ఏం చేస్తే అంతా నార్మల్ అవుతుంది? అసలు విశాల్ ఇదంతా ఇన్ని రోజులు కావాలి అనే ఆస్తి కోసం చేశాడు అని అనుకున్నాం. బట్ తన మోటివ్ వేరే ఉన్నది. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? అనాథలా వచ్చి ప్రేమ పేరుతో అక్కను మోసం చేయటం ఇదంతా అన్నాడు అరవింద్. అరవింద్, నాకు నిన్నటి నుంచి అదే డౌట్. నిజం ఎప్పటికైనా బయటపడక తప్పదు కదా. లెట్స్ సీ ఏం జరుగుతుందో చూద్దాం అన్నది అక్షర. డైరెక్టర్ గారు, మీరు చెప్పింది చెప్పినట్టే చేశాను. ఎక్కడ ఆ పెళ్లి చేసుకోవాలో అని అనుకున్నాను. థ్యాంక్ గాడ్ నన్ను సేవ్ చేశారు. నిజంగా ఆ లేడీ పెద్ద ఖిలాడి అన్నాడు ఋషి. ఋషి, థ్యాంక్ యూ సో మచ్. మా కోసం చాలా హెల్ప్ చేశావు అన్నది అక్షర. అక్షర, ఇప్పుడు నీ ప్రాబ్లం క్లియర్ అయింది కదా. ఇప్పుడైనా నా ప్రాబ్లం కోసం సొల్యూషన్ చూడు. నీ చెల్లికి నువ్వైనా అర్థమయ్యేలా చెప్పు. తనకు నేను ఏం చెప్పినా ఒప్పుకోవటం లేదు అన్నాడు అంకిత్. మళ్ళీ నువ్వు ఇలాంటి ఫూలిష్ థింగ్ చేశావు అంటే నాకే కోపంగా ఉన్నది. ఎవరో చెప్తే వదులుకోవటానికి అది నీ సొంతం, నీ హక్కు. అంకిత్ నీ భర్త అయినప్పుడే నీ సొంతం అయ్యాడు. చచ్చేవాళ్ళు బెదిరించరు, బెదిరించేవాళ్ళు చావరు. రేఖాదేవి గారు స్టేటస్ చూస్తారు. తన స్టేటస్ పిచ్చి ఎలా తగ్గించాలో నాకు తెలుసు. నువ్వు మాత్రం నీ డాక్టర్ బాబు చెయ్యి వదిలిపెట్టుకోకు అంటూ అంకిత్ చేతిలో మళ్ళీ చెయ్యి పెట్టింది అక్షర. డెవిల్, నువ్వు అందరికీ బాగానే చెప్తావు, బట్ ఎటొచ్చే నా దగ్గరకు వచ్చేసరికి మాత్రం అంటూ అరవింద్ అంటూ ఉంటే, అరవింద్ అంటూ అక్షర సిగ్గుతో అరవింద్ గుండెల్లో మొహాన్ని దాచేసింది. ఛా, ఇలా అయ్యింది. కొంచెం ఉంటే నేను ఎవరో అందరికీ తెలిసిపోయేది. కొంచెంలో తప్పించుకున్నాను అని విశాల్ అనుకునేలోపు తన మొబైల్కు కాల్ రావటం చూసి తన మొహంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోతూ ఉన్నాయి. పర్ హెడ్కి పట్టిన చెమట తుడుచుకుంటూ కాల్ అటెండ్ చేసి, మమ్మీ మమ్మీ నేనే కాల్ చేద్దాము అని అనుకున్నాను, నువ్వే చేశావు అన్నాడు. విశాల్, నువ్వు చెప్పేదేమీ వినాలి అని అనుకోవటం లేదు. నాకు కావలసినది కేవలం వైదేహి కుటుంబం సర్వనాశనం కావటం నా కళ్ళతో చూడటమే కావాలి అన్నది విశాల్ వాళ్ళ అమ్మ. మమ్మీ, నాకు కొంచెం టైం ఇస్తే నువ్వు కోరినట్టు చేస్తాను. ఇక్కడ అన్నీ అనుకున్నట్టే జరుగుతూ ఉంటే ఈ పాటికి మన నిరీక్షణ ఫలించేది. బట్ వైదేహి కోడలు అక్షర మన ప్రతి పనికి అడ్డం వస్తున్నది. పైగా ఈరోజు నైనీని మళ్ళీ అరెస్ట్ చేయించింది. ఇకపై నైనీతో మనకు ఎలాంటి యూజో లేదు. తన వల్ల మన గురించి నిజం బయటపడుతుంది అనే టెన్షన్గా ఉన్నది అన్నాడు విశాల్. ఇంకా ఎక్కడి నైని, ఆల్రెడీ చచ్చిపోయింది కదా అంటూ నవ్వుతూ చెప్పింది విశాల్ వాళ్ళ అమ్మ. మామ్, నువ్వు ఏమంటున్నావు? నైని చచ్చిపోయిందా అన్నాడు విశాల్. నా పగకు అడ్డం వచ్చేవాళ్ళు ఎవరైనా మిగలకూడదు, అలానే చచ్చిపోవాలి. పాపం, మనకు సాయం చేయడానికి వచ్చిన నైనీని తీసుకుని వెళుతూ ఉన్న పోలీస్ వెహికల్కి యాక్సిడెంట్ అయ్యి స్పాట్లోనే అందరూ చచ్చిపోయారు. అందరి దృష్టిలో అది యాక్సిడెంట్, బట్ అది నేను చేయించిన అటాక్. ఇన్నేళ్ళు నువ్వు ఏదో చేస్తావు అని అనుకుంటే పెళ్ళానికి కడుపు చేసి ఎంజాయ్ చేస్తున్నావు. ఇంకా నేను వెయిట్ చేయను, నేనే వస్తున్నాను. ఇన్నేళ్ల ఈ నాగవల్లి పగ తీర్చుకోవటానికి వస్తున్నాను. నాగవల్లి బ్యాక్ అంటూ కాల్ కట్ చేసింది. మామ్, నైనీని చంపేసిందా? పూర్ గర్ల్, చచ్చిపోయింది. మామ్ వస్తుంది అంటే మా పగ పూర్తయ్యే రోజు కూడా వస్తున్నట్టే అంటూ నవ్వుకున్నాడు విశాల్. వాట్ అంటూ అరవింద్ షాక్గా రియాక్ట్ అయ్యేసరికి ఇంట్లో అందరూ కూడా అరవింద్నే చూస్తూ ఉన్నారు. అరవింద్, వాట్ హ్యాపెండ్?
కాళ్ళలో ఎవరు, ఏమైంది అన్నారు వైదేహి గారు. మామ్, నైని ఈజ్ నో మోర్. తనను తీసుకుని వెళుతూ ఉన్న వెహికల్కి యాక్సిడెంట్ అయింది. స్పాట్లోనే తను చచ్చిపోయింది అన్నాడు అరవింద్. అరవింద్, అలా ఎలా జరిగింది అంటూ అక్షర కూడా షాక్ అయ్యింది. అది చేసిన పాపం శాపమై చచ్చింది. అలాంటి ఆడది చస్తే మంచిదే కదా. అదే మన కుటుంబానికి చేయాలి అని అనుకున్నా అన్యాయానికి దేవుడు న్యాయం చేశాడు అన్నారు వైదేహి గారు. అత్తయ్య, ఏది ఏమైనా తను ఎలాంటిదైనా ఇప్పుడు ఈ లోకంలో లేదు. అలాంటి మాటలు ఎందుకు? అరవింద్, ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి వాళ్ళ అమ్మకు ఇన్ఫార్మ్ చేయండి అని అక్షర అనగానే అరవింద్ అక్కడి నుంచి హాస్పిటల్కు వెళ్ళాడు. నైని సడన్గా యాక్సిడెంట్లో చనిపోవటం ఏమిటి? ఇది బై మిస్టేక్ జరిగిన యాక్సిడెంటా, లేదు అంటే కావాలి అని చేసినదా? ఏది ఏమైనా విషయాల వెనుక చాలా పెద్ద రహస్యం ఏదో ఉన్నది. అదేమిటో తెలుసుకోవాలి అని అనుకున్నది అక్షర. అయ్యో పాపం, నైనికి ఇలా అయ్యింది అంటే బాధగా ఉన్నది. నువ్వేమంటావు అక్షర చెల్లెమ్మ అన్నాడు విశాల్. విశాల్ మాటలకు ఏం సమాధానం చెప్పకుండా అక్షర అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు నైట్ అరవింద్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మిడ్ నైట్కు అరవింద్ ఇంటికి వచ్చాడు. అరవింద్, ఇంత లేట్ అయింది, కాల్ చేస్తూ ఉంటే కనెక్ట్ అవటం లేదు అన్నది అక్షర. ఛార్జ్ అయిపోయింది, ఫార్మాలిటీస్ ఫినిష్ చేసేసరికి టైం పట్టింది అక్షర. నైని బాడీ తన అమ్మకు అప్పగించాను. ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి వచ్చేసరికి లేట్ అయ్యింది. అక్షర, ఇది యాక్సిడెంట్ అంటే నమ్మలేకపోతున్నాను. దీని వెనుక విశాల్ హ్యాండ్ ఏమైనా ఉందేమో అని డౌట్గా ఉన్నది అన్నాడు అరవింద్. అరవింద్, నాకు సేమ్ డౌట్, బట్ ప్రూవ్ చేయడానికి ప్రూఫ్స్ లేవు కదా. విశాల్ మన దగ్గర ఏదో పెద్ద నిజాన్ని దాస్తున్నాడు. అది ఏమిటో తెలుసుకోవాలి అన్నది అక్షర. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.